నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ సౌమ్య. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజ్ చేశాడు. వరుసగా 2 సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వని పరిస్థితిలో ఈసారి కిల్లింగ్ రేంజ్ లో సినిమాను ప్లాన్ చేయబోతున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో సినిమా తరువాత చెర్రీ చేయబోతున్న సినిమాపై బయటకు వస్తున్న లీక్లు సినిమా కన్ఫర్మ్ కాకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు వినిపిస్తున్న కాంబినేషన్ ఏ మాత్రం స్క్రీన్ పై కనిపించినా బాక్సులు బద్దలవడం ఖాయమని మాట వినిపిస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రూట్ మార్చాడు. ఆచార్య గేమ్ చేంజర్ నిరాశపడడంతో పక్కాగా గట్టి హిట్ కొట్టాలని కసిగా పనిచేస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా ఇప్పటికే ట్రెండ్ ను క్రియేట్ చేసింది. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు రామ్ చరణ్ ను మళ్లీ సుక్కు రంగస్థలం రేంజ్ లో చూపించడం ఖాయమని అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలను రెట్టింపు చేస్తూ మరో సినిమా విషయంలో చరణ్ అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తుంది. ఈసారి సెపరేట్ జోనర్ తో వచ్చి తన అభిమానులే కాదు సినీ ప్రేక్షకులు అందరినీ థ్రిల్ చేయడమే లక్ష్యంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇది ఏ మాత్రం వర్కౌట్ అయినా బాలీవుడ్ లో కూడా సంచలనాన్ని సృష్టించడం ఖాయమన్నంత కథా చర్చల దశలోనే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఈ కుసుకుసులు మెగా ఫ్యామిలీలో ఉత్సాహం నింపుతున్నాయి. గత ఏడాది జులైలో విడుదలైన కిల్ చిత్రం బాలీవుడ్ లో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో తెలుసు కదా. బ్లాస్టింగ్ లెవెల్లో ఉన్న యాక్షన్ సీన్స్, అద్భుతమైన స్క్రీన్ ప్లేతో దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ ప్రేక్షకులకు ఎంతటి సూపర్ థ్రిల్ కలిగించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. ఇప్పుడు అదే దర్శకుడితో రామ్ చరణ్ లైన్ సెట్ చేస్తున్నాడన్నమాట. బాలీవుడ్ టు టాలీవుడ్ బ్లాస్టింగ్ లెవెల్లో చక్కెర్లు కొడుతున్నాయి. అది కూడా పౌరాణిక కథ అని తెలుస్తుండడం ఈ ప్రాజెక్ట్ పై అమాంతం ఆసక్తి, అంచనాలు పెరిగేలా చేస్తున్నాయి. రామాయణం, మహాభారతం లాంటి పౌరాణిక కథల నుంచి ఓ ఘట్టాన్ని తీసుకుని సినిమాను రూపొందించేందుకు నిఖిల్ భట్ కథ సిద్ధం చేసి రామ్ చరణ్ ను సంప్రదించాడని, అందుకు ప్రైమరీగా చరణ్ కూడా ఓకే చెప్పాడని సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. పూర్తి కథతో సిద్ధం కావాలంటే నిఖిల్ కు చరణ్ టీం నుంచి ఇన్ఫర్మేషన్ అందినట్టు కూడా తెలుస్తుంది. దర్శకుడు నిఖిల్ ఈ సినిమా కోసం ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్నాడట. ఇన్నాళ్లకు రామ్ చరణ్ నుంచి ఓ లెవెల్ వరకు గ్రీన్ సిగ్నల్ రావడంతో పూర్తి స్థాయి కథను రెడీ చేసే పనిలో పడ్డాడంట. ఇప్పటి వరకు చరణ్ ను ఎవరు చూపించని రోల్లో సినిమా కోసం రెడీ చేస్తున్నాడట. ప్రస్తుతం ఆయన అపూర్వ అనే సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అది కంప్లీట్ కాగానే తన టైం అంతా చరణ్ తో ప్రపోజల్లో ఉన్న ప్రాజెక్ట్ కోసం పెడతాడని తెలుస్తుంది. ఈలోగా చరణ్ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా కూడా పూర్తవుతుంది. సో వచ్చే 2-3 నెలల్లోపే నిఖిల్ ప్రాజెక్ట్ చరణ్ తో ఫైనల్ కావడం అనాధికారికంగా ఖాయం కనిపిస్తుంది. చర్చల దశలోని ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్ నిజంగా షూటింగ్ కు వెళ్తే ఇంకెంత రచ్చ చేస్తుందో చూడాల్సిందే. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి.